రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్నట్లు జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ పేర్కొన్నారు. గురువారం నాడు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ స్టోరేజ్ గోదాం నిర్మాణానికి భూమి పూజ చేయడం కోసం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌడిపల్లి గ్రామానికి ఇందిరాకాంతి పథకం ద్వారా 600 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వ గిడ్డంగి ప్రభుత్వం మంజూరు చేయించే హర్షించదగ్గ విషయమన్నారు. మహిళా సంఘాలు పండించిన ఆహార ధాన్యాలను ఈ గిడ్డంగిలో నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామంలోని మల్లన్న ఆలయం వెనుకాల గల ప్రభుత్వ స్థలంలో కౌడిపల్లి డివిజన్ పంచాయతీరాజ్ శాఖ డిఈఈ అమరేందర్ తో కలిసి ఆహార ధాన్యం నిల్వ గిడ్డంగి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు రాజిరెడ్డి, సందీప్ కుమార్, మక్బోల్, దేవేందర్, రమేష్ నాయక్, లక్ష్మీ శరత్, ఎఫ్పిసి చైర్మన్ నాగజ్యోతి, వైస్ చైర్మన్ సుకన్య, డైరెక్టర్ రాజేశ్వరి, గ్రామ సంఘం అధ్యక్షురాలు పూర్ణిమ, వివోఏ యేసు, లాల్య, నాయకులు రాగుల భూమయ్య పటేల్, వెంకటేష్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, మంగళి అశోక్, నాయి రమేష్ గౌడ్, తిరుమలేష్, వీరేష్ గౌడ్, కౌడిపల్లి యాదవ సంఘం నాయకులు గోపాల్ యాదవ్, పిఆర్ఏఈ మారుతి, గ్రామ మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు.